నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను భవాని. ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం గత 5 ఏళ్లతో పోలిస్తే ఇప్పుడు పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది. సంక్షేమమే ఊపిరిగా సాగిన గత జగన్ పాలన ఒకవైపు, అభివృద్ధి పెట్టుబడులే మంత్రంగా సాగుతున్న ప్రస్తుత చంద్రబాబు పాలన మరోవైపు. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని అమరావతి విషయంలో రెండు ప్రభుత్వాల ఆలోచన దృక్పథం ఉత్తర దక్షిణ ధృవాల్లా ఉన్నాయి. మరి ఈ రెండు ప్రభుత్వాల పాలనా పద్ధతులు ఎలా ఉన్నాయి? ప్రజల మెప్పు పొందే విషయంలో ఎవరు సక్సెస్ అయ్యారు? అభివృద్ధి సంక్షేమం మధ్య సమతుల్యత ఎక్కడుంది అనే అంశంపైనే ఇప్పుడు మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు చర్చలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు ఎల్ఎం మోహన్ గారు, వైసీపీ స్పోక్స్ పర్సన్. నమస్తే అండి మోహన్ గారు. మోహన్ గారు నమస్తే అండి. నమస్తే మీకు ప్యానెల్లో పాల్గొన్న పెద్దలకు అందరికీ చూస్తున్న వీక్షకులకు. ఎస్, అదేవిధంగా విజయ్ భాస్కర్ గారు ఉన్నారు, టీడీపీ లీడర్. నమస్తే అండి విజయ్ భాస్కర్ గారు. నమస్కారం. నమస్కారం. అదేవిధంగా కృష్ణాంజనేయులు గారు, అనలిస్ట్. నమస్తే అండి కృష్ణాంజనేయులు గారు. నమస్తే అండి. ఎస్, ముందుగా ఎల్ఎం మోహన్ గారు, మీరు చెప్పండి, నిజంగానే మరి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడాలు మీరు గమనిస్తున్నారు? ఇప్పుడు అమరావతి విషయంలో కానివ్వచ్చు, లేదంటే పరిపాలన విధానంలో కావచ్చు, అభివృద్ధి విషయంలో కావచ్చు. సో జగన్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి కంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి ఎక్కువగా ఉంది అన్న టాక్ అయితే నడుస్తోంది. సో మీరేమంటారు దీనికి సంబంధించి? ఎవరి ప్రచారం వాళ్ళు చేసుకుంటారమ్మా. మామూలుగా వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు మేము బాగా చేసినామంటారు, మేము అధికారం ఉన్నప్పుడు మేము బాగా చేసినామంటారు. కానీ ప్రాక్టికల్స్ జనాలకు తెలుస్తారు, ఎవరు ఏం చేసినారు, ఎవరు ఎంత చేసినారు, ఎవరు ఎప్పుడు చేసినారు, ఎవరు ఎక్కడ చేసినారు. చరిత్రలో దాదాపు 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి అభివృద్ధి ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం పెట్టి ప్రతి ఒక్కరికి పేద ప్రజల దగ్గరికి చేరే విధంగా పాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత గతంలో కరోనా వచ్చినప్పుడు కనీసం బతికితే చాలు మనం అనే సందర్భం ఉన్నప్పుడు దాదాపు 75,000 కోట్ల రూపాయలు డెఫిసిట్ ఉన్నప్పుడు దాదాపు 30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేద ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరికి ఎవరికి ఏమి సదుపాయాలు కావాలంటే ఆ సదుపాయాలు అందించడంతో పాటు బ్రహ్మాండమైనటువంటి పాలన చేస్తూ ప్రతి గ్రామంలో సచివాలయంతో పాటు ఆర్బీకే సెంటర్తో పాటు అనేక రకాలుగా చేయడంతో పాటు అదేవిధంగా అప్పుడు ఉన్నటువంటి మెడికల్కి సంబంధించి అయితే అప్పుడు పూర్తి స్థాయిలో నిర్వీర్యమైపోయినటువంటి సందర్భం ఉండేది. నాడు నేడు ద్వారా మెడికల్లో డెవలప్ చేయడంతో పాటు దాదాపు 56,000 ఉద్యోగాల అవకాశం కల్పించడం జరిగింది మెడికల్లో. అప్పుడు ఉన్నటువంటి కరోనా సమయంలో హాస్పిటల్లో సరిగ్గా లేక అందుబాటు లేక ఉండడం వల్ల దానికి ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఎడ్యుకేషన్కి సంబంధించి బ్రహ్మాండమైనటువంటి డెవలప్మెంట్ చేసే కార్యక్రమంతో పాటు నాడు నేడులో దాదాపు 15,000 కోట్ల రూపాయలు పెట్టి నాడు నేడు ద్వారా ఆ స్కూళ్ళను డెవలప్ చేయడం కానీ ఆ స్కూళ్ళకు సంబంధించినటువంటి సదుపాయాలు ఏర్పాటు చేయడం కానీ అనేక రకాలుగా ఇంగ్లీష్ మీడియం చిన్న పేదవాళ్ళకి ఏర్పాటు చేయడం కానీ అనేక రకాలుగా ఎడ్యుకేషన్ చేసే కార్యక్రమం చేయడంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఫిషింగ్ అర్బన్స్ కానీ లేక ఫిషింగ్ ల్యాండ్స్ కానీ దానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి అంటే వీళ్ళు అనుకుంటున్నారు ఏమని మేము డెవలప్ చేసినామన్నట్టు వాళ్ళు డెవలప్ చేసేదానికి నిన్న మొన్న స్టార్ట్ అవుతానే వాళ్ళు డెవలప్ అయిపోయిందంటే ఆల్రెడీ మేము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 17 మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు అసలు మేము వీళ్ళు అధికారంలోకి వచ్చినంత వరకు మేము చేసినామనేది కూడా మా ప్రజలకు తెలిసినటువంటి సందర్భం లేదు. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని ప్రైవేట్ పరం చేస్తామన్న తర్వాత జనంలోకి మేము కోటి సంతకాల సేకరణ తీసుకుని వెళ్ళినప్పుడు 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ అయ్యి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు కట్టించినారనే ప్రచారం అప్పుడు వచ్చింది తప్ప అంతవరకు రాలేదు. ఆ పోర్ట్లు కానీ ఫిషింగ్ అర్బన్స్ కానీ అదేవిధంగా ఇండస్ట్రియల్ కారిడార్ కానీ అదేవిధంగా అనేకమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసే కార్యక్రమంతో పాటు రైతులకు సంబంధించి కానీ అనేక రకాలుగా చేసినటువంటి సందర్భం ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జరిగింది. దాదాపు 1,00,00,000 కోట్ల రూపాయలు వెచ్చించి పేదవారికి ఇల్లు కట్టించాలనే ఉద్దేశంలో భాగంగా స్థలాలు సేకరించి ఇల్లు కట్టించే కార్యక్రమం దాదాపు 7 లక్షల ఇల్లు పూర్తి చేసే కార్యక్రమం చేపట్టడం జరిగింది. చరిత్రలో కనీవిని ఎరగని రీతిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 సంవత్సరాలు కరోనా ఉన్నా కూడా కరోనాలో డెఫిసిట్ ఉన్నా కూడా కేవలం 3,30,000 కోట్ల రూపాయలు అప్పు చేసి రాష్ట్రానికి ఈ విధంగా ముందుకు తీసుకువెళ్ళినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. అదే విధంగా మీరు చెప్పినట్టు రాజధానికి సంబంధించి ఇంకోటి మాట్లాడుతారంటే రాజధానికి సంబంధించినటువంటి పరిస్థితిని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 2-3 రకాలుగా అనుకోవాల్సిన అవసరం లేదు. వీళ్ళు చెప్పినటువంటి సిఆర్డిఏలోనే మావుగానే ఉందని నిన్న మన
చంద్రబాబు నాయుడు గారే ఒప్పుకోవడం జరిగింది. అంటే మేము చెప్పేది కూడా మేమే ఉద్దేశంగానో ఏదో డ్యామేజ్ చేయాలనే ఉద్దేశం కాదు కదా. ఈ ప్రాంతం అంతా కలిస్తే దాదాపు 45 లక్షల మంది జనాభా ఉన్నారు. దాదాపు 110 కిలోమీటర్లో హైవే వస్తుంది. ఈ హైవేలో దాదాపు ఆ పక్కనే ఎయిర్పోర్ట్ ఉంది, ఇక్కడ రైల్వే సదుపాయాలు ఉన్నాయి, ఇక్కడ ఎడ్యుకేషన్ సదుపాయాలు ఉన్నాయి, అన్ని రకాలుగా ఉన్నాయి. కాబట్టి మొత్తం కలిపి చేస్తే బ్రహ్మాండమైనటువంటి సిటీ లాగా ఉంటుంది. ఈ పెద్ద సిటీని ఇతర రాష్ట్ర రాజధానులు పోల్చుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా ఒక బ్రహ్మాండమైన రాజధాని ఉంది అనే విధంగా గుర్తింపు అవుతుంది. కేవలం 29 గ్రామాల్లోనే మనం ఆ ప్రాంతంలోనే 1,00,000 ఎకరాలు ఇప్పటికే దాదాపు 50,000 ఎకరాలు సేకరించడం జరిగింది. మరొక 50,000 సేకరిస్తే 1,00,000 ఎకరాలు అవుతుంది. 1,00,000 ఎకరాలైనా ఆ చుట్టుపక్కల ప్రాంతాలకే సరిపోతుంది తప్ప మొత్తం అంతా రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి రాజధాని కనపడదనే ఉద్దేశంలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముందు జాగ్రత్తతో ముందు చూపుతో చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని వాళ్ళు వేరే రకంగా అపార్థం చేసుకొని వాళ్ళు ఏదో మాకు పేరు వస్తుందనే ఉద్దేశంలో భాగంగా వాళ్ళు విమర్శించే కార్యక్రమం చేస్తున్నారు. ఎవరు ఎన్ని చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముందు చూపుతో రాష్ట్రం డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంలో భాగంగా ప్రయత్నం చేసినారు. వీళ్ళు ఎన్నో ఏళ్లుగా వీళ్ళు అధికారంలో ఉన్నారు కదా. దాదాపు 15 సంవత్సరాలు, గతంలో 14 సంవత్సరాలు, ఇప్పుడు 2 సంవత్సరాలు కావచ్చండి. 16 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి ఏ ఒక్క పెద్ద పథకాలు కూడా కనపడడానికి లేవు. దాదాపు 74 ఆయన ఉమ్మడి రాష్ట్రంలో 74 ప్రైవేట్ పరిశ్రమలు ఉంటే 53 పరిశ్రమలు ప్రైవేట్ గవర్నమెంట్ పరిశ్రమ ఉంటే ప్రైవేట్ పరం చేయడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి రైల్వేని కూడా మన ఇది విశాఖ ఉక్కును కూడా దాదాపు ప్రైవేట్ పరం చేసేదానికి కేంద్రం సిద్ధం చేస్తుంటే వీళ్ళు చూసి చూడనట్టు పోయే పరిస్థితి ఉంది. కాబట్టి వీళ్ళు ఈ రోజు కూడా ఏదో గూగుల్ సెంటర్ అని చెప్పుకుంటూ దాని పెద్ద హంగామా చేస్తున్నారు. గూగుల్ సెంటర్ కన్నా ముందు ఆదాని డేటా సెంటర్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన మాట నిజం. 123 ఎకరాల్లో దాదాపు వాళ్ళకి శాంక్షన్ చేయడం జరిగింది. అదే విధంగా ఒక ఐటీ పార్క్ తో పాటు ఐటీ టవర్ కట్టించి 25,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించమని ఒప్పందం జగన్మోహన్ రెడ్డి గారు చేసుకోవడం జరిగింది. ఈ చేసుకున్న తర్వాత జరిగినటువంటి ఆ కార్యక్రమం వల్ల మాకు 2023లో జరిగితే 24 ఎన్నికలు జరిగినాయి. కాబట్టి ఈ ఎన్నికల్లో మళ్ళీ మేము ఓడిపోవడం జరిగింది. కాబట్టి తర్వాత మళ్ళీ వీళ్ళు రిపీట్ చేసి గూగుల్ సెంటర్ నే దాన్ని తిప్పి పేరు మార్చుకొని వచ్చి తీసుకొని వచ్చి ఆడు చేస్తున్నారు. మంచిదే కార్యక్రమం, రాష్ట్రానికి డెవలప్ చేసే కార్యక్రమం ఎవరు చేసినా మంచిదే, దాన్ని మనస్ఫూర్తిగా అభినందించవచ్చు. కానీ దాన్ని మేము తెచ్చినటువంటి దాన్ని వాళ్ళు తీసుకొని మేము పెద్ద గొప్పగా చేసినామని చెప్పి అదేదో జగన్మోహన్ రెడ్డి గొడ్డలు గుర్తంట, లేదేదో గూగుల్ గుర్తంట, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ప్రచారాలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ మాటలు చెప్పుకుంటా పోయేదానికన్నా రాష్ట్రం డెవలప్ కావాలనుకున్నప్పుడు ప్రతిపక్షం అనేది ఒక 40% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి ప్రతిపక్షం ఉన్నప్పుడు ప్రతిపక్షాన్ని మనం కూడా అనుసరించిపోవాల్సిన అవసరం ఉంది. కానీ ఎక్కడ పోయినా ఆయన్ను విమర్శించడము, ఆయన్ను టార్గెట్ పెట్టి మాట్లాడము రాష్ట్రం డెవలప్ కన్నా జగన్మోహన్ రెడ్డి గారిని తగ్గించాలనే ఆలోచన ఎక్కువ ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇలాంటి ప్రయత్నాల వల్ల రాష్ట్రానికి ఉపయోగం ఉండదు. కానీ చేసే కార్యక్రమం జనానికి మంచి జరిగేట్టుగా చేయండి. ఏదో పెద్దగా నమో నమో అంటే నాయుడు అంట, మోడీ అంట. నమో నమో అనేది ప్రపంచం అంతా తిరిగినప్పుడు ఎవరు నరేంద్ర మోడీ గారు పోయిన ప్రతి ప్రాంతాల్లో నమో నమో అనిపించుకుంటూ వచ్చినారు. మరి ఆ ప్రాంతాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఉంది. ఆ ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు నరేంద్ర మోడీ గారు ఇద్దరు కలిసి అక్కడ చేసినారా నమో నమో అనడానికి? వీళ్ళకు ఎట్లంటే ఎక్కడ అవకాశం దొరికితే దాని క్రెడిట్ చోరీ కింద వీళ్ళు కొట్టేసుకోవడానికి ప్రయత్నం చేశారు. నరేంద్ర మోడీ అనేది నమో నమో అని విదేశాల్లో కూడా ఆ పేరును క్లుప్తంగా పిలిచేది వాళ్ళు చేస్తే, ఈయన వచ్చి లోకేష్ గారు నమో అంటే నాయుడు అంట, మో అంటే మోడీ అంట. దాంట్లో కలుపుకొని అంటే మేము ఈ రేంజ్ లో ఉన్నాం నరేంద్ర మోడీ గారి కన్నా మేము హై లెవెల్లో ఉన్నామని చెప్తున్నారు. మరి మొన్న గెలవడానికి కారణమైనటువంటి పవన్ కళ్యాణ్ గారి పేరును పక్కన పెట్టేసి మీ ఇద్దరు పేర్లు ఎందుకు కలుపుకుంటున్నారో? నరేంద్ర మోడీ గారికి ఈ రాష్ట్రంలో అసలు ఓటు బ్యాంక్ లేనటువంటి నరేంద్ర మోడీ గారిని తీసుకొచ్చుకొని మీరు కలుపుకుంటారో? మరి మీకు ఓటు బ్యాంక్ తో పాటు మిమ్మల్ని పొత్తు పెట్టుకునే అవకాశం కల్పించినటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఇలాంటి సందర్భంలో మరి ఎందుకు ఉచ్చరించరు? అది మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి కోసం మీరు మాట్లాడతారు తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఓకే, విజయభాస్కర్ గారు, ఇప్పుడు అమరావతిని మరి ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని కూటమి ప్రభుత్వం చెప్తోంది. అయితే గతంలో 5 ఏళ్ళు ఇప్పుడున్న సమయం ఈలోపు మరి సామాన్యుడికి నిజంగానే అక్కడ అభివృద్ధి జరుగుతుంది అనే విధంగా కంటికి కనిపించే అభివృద్ధిని మరి ఎప్పటిలోపు పూర్తి చేసే అవకాశం కనిపిస్తుంది అనుకోవచ్చు? తప్పకుండా 2028 నాటికి, అంటే 2029లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి ఏప్రిల్ మేలో. 2028 ఎండింగ్ కల్లా ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ అయితే రేపు పుష్కరాలు, అంటే గురువు రాశి మారితే పుష్కరం వస్తుంది. మన గోదావరి పుష్కరాలు వచ్చే సంవత్సరం ఏప్రిల్లో మేలో వస్తున్నాయి. అప్పటికే పోలవరం పూర్తి కాబోతుంది. అట్లాగే ఈ నెల జూన్, అంటే ఇది ఏప్రిల్,
రేపు జూన్ 1వ తారీఖుకి కోస్టల్ రైల్వే జోన్ ప్రారంభించబోతున్నారు. అదేవిధంగా జూలైలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభం కాబోతుంది. ఉమ్, అదేవిధంగా చెప్పాను కదా ముందు, జూన్ 1వ తారీఖు నాడు సౌత్ రైల్వే జోన్, కోస్టల్ రైల్వే జోన్ ప్రారంభం కాబోతుంది. ఇవి రెండు జూన్ జూలైలో ప్రారంభం కాబోతున్నాయి. అదేవిధంగా వచ్చే సంవత్సరం ఏప్రిల్ మే నాటికి పోలవరం పూర్తి కాబోతుంది. అదేవిధంగా పోతే ఈ గూగుల్ డేటా సెంటర్ ఈరోజు భూమి పూజ జరుపుకున్న ఈ యొక్క ఏ హబ్ 2028 సెప్టెంబర్ నాటికి, సెప్టెంబర్ 28వ తేదీ నాటికి పూర్తి చేసి ప్రధానమంత్రి మోడీ గారి చేత ప్రారంభోత్సవం జరుపుకుంటామని చెప్పి సభా వేదికగా చెప్పడం జరిగింది. అదేవిధంగా అమరావతి నిర్మాణం 2029 ఏప్రిల్ కల్లా చాలా భాగం పూర్తవుతుంది. ఇప్పటికే 4200 చిల్లర క్వార్టర్స్ ఉద్యోగులకు సంబంధించి పూర్తి చేసి ఆ క్వార్టర్స్ ముందు ఇంటర్నల్ రోడ్స్, డ్రైనేజీ ఆ వర్కులు జరిగి 3-4 మాసాల్లో అవి పూర్తి కాబోతున్నాయి. అదేవిధంగా ఐకానిక్ బ్రిడ్జెస్ అవన్నీ 95% ఇప్పటికే పూర్తయి ఉన్నాయి. అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్ల నిర్మాణం జరుగుతూ ఉంది శరవేగంగా. అందులో ఔటర్ రింగ్ రోడ్డు ఒకటి ఇప్పటికే 95% పూర్తయింది. మరి ఈ నేపథ్యంలో అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్కి 11,443 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇప్పించడం జరిగింది అధికారంలోకి వచ్చి రంగానే. అదేవిధంగా అక్కడ సెకండ్ బ్లాస్ట్ ఫర్నేస్ కూడా మేము ప్రారంభించడం జరిగింది, మూతపడినటువంటి ఆ సెకండ్ బ్లాస్ట్ ఫర్నేస్ని. అదేవిధంగా ఈ చెప్పుకుంటూ పోతే అమరావతి నిర్మాణం ఒకవైపు పరుగులు తీస్తుంది, ఒకవైపు గోదావరి పుష్కరాల నాటికి పోలవరం పూర్తి కాబోతుంది. అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురం రేపు జూలైలో విమానాలు ప్యాసింజర్స్తో గగనతలంలో ఎగరబోతున్నాయి. అదేవిధంగా రేపు జూన్ 1 సౌత్ జోన్ కోస్టల్ రైల్వే ప్రారంభోత్సవానికి నోచుకోబోతుంది. అదేవిధంగా శరవేగంతో ఇంకా రాష్ట్రంలో గుంటలతో ఉన్నటువంటి రోడ్లన్నింటినీ గుంతలు పోడ్చడం జరిగింది. ఇంకా రోడ్ల నిర్మాణానికి సంబంధించి శరవేగంగా రోడ్లని అద్దంలాగా తీర్చిదిద్దడానికి కృషి జరుగుతుంది. అదేవిధంగా రైల్వేస్ సంబంధించి ఇప్పటికే 1379 కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్లో కొత్త రైల్వే నిర్మాణాలు జరుగుతున్నాయి. అదేవిధంగా బుల్లెట్ ట్రైన్స్ కూడా ఏర్పాటు చేస్తామని ఈరోజు ఏఏ హబ్ శంకుస్థాపనకు వచ్చినటువంటి రైల్వే మినిస్టర్ గారు ప్రకటించడం జరిగింది. బుల్లెట్ ట్రైన్స్ అంటే అమరావతి టు హైదరాబాద్ 70 నిమిషాల్లోనే ప్రయాణికులు ప్రయాణించడానికి వీలుగా, అదేవిధంగా మా చెన్నై టు విజయవాడ 112 నిమిషాల్లోనే చెన్నై చేరుకునే విధంగా బుల్లెట్ ట్రైన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అనేక ఫోర్ట్ల నిర్మాణం శరవేగంగా జరుగుతున్నాయి. అదేవిధంగా ఒకవైపు రోడ్లు, ఒకవైపు ఫోర్ట్లు, ఒకవైపు ఎయిర్పోర్ట్లు, మరోవైపు రాజధాని, మరొక వైపు పోలవరం, ఈ విధంగా అభివృద్ధి విషయంలో రాష్ట్రం పరుగులు తీస్తుంది. మరొక వైపు సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు ఏదైతే భూమి పూజకి నోచుకుందో ఆ ఏఏ హబ్ సెంటర్ 1,88,000 మందికి ఉద్యోగాల కల్పన జరుగుతుంది. 2028 సెప్టెంబర్ 28 నాటికి అది పూర్తవుతుంది. ఈ నిర్మాణ దశలోనే 60,000 మంది కార్మికులకి ఉపాధి సౌకర్యాలు అందులో కల్పించడం జరుగుతుంది. ఇది మొత్తం 601 ఎకరాలు దానికి కేటాయించడం జరిగింది. 601 ఎకరాలు 3 సెంటర్లో ఈ డేటా సెంటర్స్ నిర్మాణం జరుగుతుంది. ఒకటి ఆనందపురం మండలంలో తర్లువాడ, 2 రాంబిల్లి మండలం, 3 అడవివరం అనే గ్రామాల్లో ఈ 3 డేటా సెంటర్స్. ఇవి ఇక్కడి నుంచి విశాఖ సముద్ర గర్భం నుంచి 3 కేబుళ్ళు, ఒకటి ఆస్ట్రేలియాకి, మరొకటి ఐరోపా ఖండం నుంచి అమెరికాకి, మరొకటి గుడ్ హోప్ ఆగ్రహం నుంచి అమెరికాకి, ఈ విధంగా 3 సముద్ర గర్భ కేబుళ్ళు నిర్మాణం జరుగుతూ ఉంది. తద్వారా మనకి మౌలిక సౌకర్యాలు కల్పన భారీ ఎత్తున జరుగుతూ ఉంది. ఈ విధంగా అన్ని రంగాల్లో ప్రపంచంలో ఉండే ఆధునిక టెక్నాలజీని అంతా అమరావతి అనే పేరు క్రీస్తుపూర్వం నుంచి ప్రపంచానికి పరిచయం కాబట్టి ఇక్కడికి అంతకుముందు చైనా యాత్రికుడు హువాన్ సుంగా లాంటి వాడు, టాలమీ లాంటి ప్రపంచ చరిత్రకారుడు అమరావతిని గురించి గ్రంథాల్లో ప్రస్తావన చేసిన చరిత్ర ఉంది. అదేవిధంగా శాతవాహనుల కాలంలో ఈ అమరావతి పట్టణం నుంచి అమరావతి పట్టణం వర్తక వాణిజ్యాల కేంద్రంగా ఉన్నది. అదేవిధంగా ఇటలీ లాంటి నగరాలతో
ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ జరిగిన చరిత్ర మనకు తెలియజేస్తుంది. అదేవిధంగా ఆచార్య నాగార్జునుడితో మహాయాన బౌద్ధ మతం ఈ అమరావతి నుంచే విశ్వవ్యాప్తమైంది. కాబట్టి అదేవిధంగా దీనికి అన్ని విధాలుగా ఈ అమరావతికి అటు ఎయిర్పోర్ట్లు, ఇటు సీ పోర్ట్లు, ఇటు నేషనల్ హైవే కనెక్టివిటీసు, అట్లాగే నేషనల్ రైల్వే కనెక్టివిటీసు, ఇలాంటి అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అదేవిధంగా ఆరామ క్షేత్రం, పంచారామాల్లో ఆంధ్రప్రదేశ్లో ఒక ఆరామ క్షేత్రమైన అమరాలింగేశ్వర స్వామి ఆలయం ఉంది. అదేవిధంగా ఇంకా చర్చిలు గుంటూరు, అటు విజయవాడలో బ్రహ్మాండమైన చర్చిలు ఉన్నాయి, తాడికొండ ఇక్కడంతా. అదేవిధంగా ఒక పక్క మసీదులు ఉన్నాయి, గుంటూరు, విజయవాడ ఇక్కడంతా, తాడికొండ ఇక్కడంతా, అమరావతి ఈ ప్రాంతాల్లో. పోతే అటు అన్ని మతాలకు సంబంధించిన గుళ్ళు గోపురాలు ఉన్నాయి. మరొక పక్క భవానీ ఐలాండ్ కృష్ణా ద్వీపంలో ఉంది, అది టూరిజానికి బాగా ఉపయుక్తం అవుతుంది, టూరిస్టుల సంఖ్య పెంచుకోవడానికి. అదేవిధంగా కనకదుర్గమ్మ టెంపుల్ మనకి అత్యంత శక్తి దేవతగా నలుగురు చేత కొనియాడబడే కనకదుర్గమ్మ టెంపుల్ ఉంది. రాజధానికి వచ్చే వాళ్ళకి వాళ్ళ పన్నులతో పాటు అక్కడ బస చేయాలన్నా లేదు పనులు మరుసటి రోజుకు వాయిదా పడిన వాళ్ళు ఈ టూరిజం ప్లేసెస్, ముఖ్యంగా కనకదుర్గమ్మని ఆధ్యాత్మిక కేంద్రం కనకదుర్గమ్మని, అటు అమరలింగేశ్వర స్వామిని, అదేవిధంగా చర్చిలు మసీదులు సందర్శించడానికి, అదేవిధంగా మంచి విజయవాడ గుంటూరులో పార్కులు ఉన్నాయి. ఇప్పుడు అమరావతిలో కూడా డెవలప్ చేస్తున్నారు గ్రీన్ సిటీగా. అదేవిధంగా అక్కడ బౌద్ధ స్తూపం ఉంది అమరావతిలో. అదేవిధంగా బట్టిప్రోలు పక్కనే దగ్గరలో బట్టిప్రోలు ఉంది, అక్కడ బౌద్ధ స్తూపం ఉంది. అక్కడ దగ్గరలోనే అమరావతి నుంచి పోతే దగ్గరలోనే ఘంటసాల బౌద్ధ స్తూపం ఉంది. ఈ విధంగా అనేక బౌద్ధ స్తూపాలు ఉన్నాయి. అదేవిధంగా ప్రపంచ బౌద్ధ మతస్థులకి యాత్రా కేంద్రంగా కూడా అమరావతి మారబోతుంది. పోతే అమరావతిలో మంచి మ్యూజియం ఆల్రెడీ ఉంది. అదేవిధంగా మీకు ఇంకా చుట్టుపక్కల అనేక ఇంకా అక్కడ పక్షుల సంరక్షణ కేంద్రం గుంటూరు దగ్గర ఉంది, ఉప్పలపాడు అనే గ్రామంలో. అక్కడ వలస పక్షులు విదేశాల నుంచి వస్తే అది బ్రహ్మాండమైన వలస పక్షులకి కేంద్రంగా ఉంది. ఇన్ని సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి అమరావతి అని ఈ గ్రామాలకి, ఈ తెనాలి, ఈ మంగళగిరి, తాడికొండ, పోతే ఇది విజయవాడ, వీటన్నిటిని అటు మన హనుమాన్ జంక్షన్ దాకా గన్నవరం ఎయిర్పోర్ట్ పక్కన, ఇటు పోతే ఇటు జగ్గయ్యపేట వరకు, ఇటు పోతే గుంటూరు వరకు, అటు పోతే మచిలీపట్నం వరకు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇన్ని రకాల సౌకర్యాలు, రాజధానికి ఒక స్టేటస్ ఉండాలి కాబట్టి ఇన్ని రకాల సౌకర్యాలు ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని, పైగా ప్రపంచ పటంలో అమరావతి పేరు పాపులర్ నేమ్ కాబట్టి వెంటనే మనల్ని ఐడెంటిఫై చేయడానికి మనం ఏ రామాపురం, వెంకటాపురం, ఇంకొక ఊరో పేరు పెడితే అది కన్ఫ్యూజన్ గా ఉంటది కాబట్టి అమరావతి అనే ఒక టైటిల్ నిర్ణయించడం జరిగింది. ఆ అమరావతి అనేది పురాణ ప్రశస్తి కాడ ఉంది కాబట్టి దానికి అమరావతి దేవతల రాజధాని దేవేంద్రుడికి సంబంధించింది కాబట్టి, సాక్షాత్తు దేవేంద్రుడు ప్రతిష్ఠించిన అమరేశ్వర లింగం అనే పేరుంది కాబట్టి, ఇన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి ప్రపంచ చరిత్రలో దానికి ఒక ప్రసిద్ధమైన విశిష్ట స్థానం ఉంది కాబట్టి ఇన్ని రకాలుగా ఆలోచించి ఈ కూటమి ప్రభుత్వం అమరావతి అనే పేరు ఖాయం చేయడం జరిగింది. కాబట్టి నేను ముందు పేర్కొన్నట్టు ఇన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్రం పరుగులు తీస్తుంది. డబుల్ ఇంజిన్ సర్కారు ప్రభావం ఏంటో, దాని ఇంపాక్ట్ ఏంటో కూడా ప్రజలకి తెలుస్తున్న పరిస్థితి. రైట్, ఓకే. కృష్ణాంజనేయులు గారు, ఇప్పుడు జగన్ డైరెక్ట్ బెనిఫిట్ మోడల్, అదేవిధంగా చంద్రబాబు గారి మరి క్యాపిటలిజం వెల్త్ క్రియేషన్ మోడల్ అయితే, ఈ రెండు విధంగా మనం చూసుకుంటే ఈ రెండిట్లో ఆంధ్రప్రదేశ్ లాంటి అప్పుల్లో ఉన్న రాష్ట్రానికి ప్రస్తుత పరిస్థితుల్లో అది ఏది అత్యవసరం అంటారు? భవానీ గారు నమస్తే, ప్యానల్ మెంబర్స్ కూడా నమస్కారం. నమస్తే. ఆంధ్రప్రదేశ్ ఇప్పటి వరకు భారతదేశంలో విడిపోయినటువంటి రాష్ట్రాలకి భిన్నమైనటువంటి రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఇప్పటి వరకు విడిపోయినటువంటి రాష్ట్రాలన్నీ కూడా కొత్త రాజధానులు ఏర్పాటు చేసుకున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయి రాజధానిని కూడా తెలంగాణ తీసుకొని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అంటే మనకు రాజధాని లేదు, 23,000 కోట్ల రూపాయల రెవెన్యూ లోటుతో మనము ఏర్పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే 0 నుంచి కాకుండా మైనస్ నుంచి మనము స్టార్ట్ అయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అన్నిటినీ మనం నిర్మించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందేటువంటి క్రమంలో ఒక 12 సంవత్సరాలు అంటే పుష్కర కాలం ఇది. ఇప్పుడు రాష్ట్రం విడిపోయి 12 నెలలైంది, 12 సంవత్సరాలు అయింది, పుష్కర కాలం పూర్తయింది. మన డెవలప్మెంట్ ఏంటి? మనం సమీక్షించుకోవాల్సినటువంటి సమయం ఇది. ఖచ్చితంగా ఎలాంటి డెవలప్మెంట్ కావాలి ఆంధ్రప్రదేశ్కి అనేటువంటి విషయం కూడా మనం ఒకసారి సమీక్షించుకొని ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు డెవలప్మెంట్ అంటే ఏంటి?
డెవలప్మెంట్ అంటే ఇందాక చాలా విషయాలు మోహన్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి డెవలప్మెంట్కి అసలుకి మనం ఇచ్చే డెఫినేషన్ ఏంటి అనేటువంటి విషయాన్ని కూడా మనం ఎలాంటి దాన్ని డెవలప్మెంట్ అంటాం అనేటువంటిది కూడా ఒకసారి నేను మీకు సూచనప్రాయంగా చెప్పాలనుకుంటున్నాను. తప్పకుండా. కారణం ఏంటి అని అంటే మన డెవలప్మెంట్ అంటే ఏంటి, మన రాష్ట్రానికి పరిశ్రమలు రావటం, పెట్టుబడులు రావటం, మన రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి మన పెట్టుబడులు పరిశ్రమల ద్వారాగా ఆదాయం పెరగటం. ఈ పెట్టుబడులు పరిశ్రమలు వచ్చినటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు కావలసినటువంటి మౌలిక వస్తువుల్ని మనం కల్పించగలగటం. అంటే రోడ్లు వేయటం, నీటి సౌకర్యం కల్పించటము, వచ్చి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, వాళ్ళు వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా హాయిగా ఇక్కడ వ్యాపారం చేసుకునేటువంటి పరిస్థితులు కల్పించటం. ఇది వీటి ద్వారాగా ఈ పరిశ్రమలు వస్తే డెవలప్మెంట్ అయితే మన ఆదాయం పెరిగితే దాని ద్వారాగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగితే ప్రతి కుటుంబంలో కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాల వల్ల వాళ్ళకి నెలవారీ జీతాలు వచ్చి వాళ్ళ కుటుంబ అభివృద్ధి కూడా ప్రారంభం అయ్యేదానికి అవకాశం ఉంటుంది. దీని తర్వాత మన రాష్ట్రానికి పరిపాలనా పరమైనటువంటి ఒక రాజధాని నిర్మించుకోవాలి, నీటి వసతుకు సంబంధించినటువంటి పోలవరం నిర్మించుకోవాలి, అదేవిధంగా ఇతర చిన్న చిన్న ప్రాజెక్టులు నిర్మించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ప్రజలకు అవసరమైనటువంటి వైద్య సౌకర్యాలకు కావాల్సినటువంటిది ఇప్పుడు మనం రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎయిమ్స్ వచ్చింది మంగళగిరిలో, ఆ విధంగా ఉన్నటువంటి ఆసుపత్రులను మరింత మెరుగుపరుచుకోవటం. అదేవిధంగా విద్యకు సంబంధించినటువంటి విషయంలో ఉచిత విద్య అందించడం అనేటువంటిది ప్రభుత్వాల యొక్క బాధ్యత. ప్రతి వ్యక్తికి విద్య వైద్యము అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. అయితే ఉన్నతమైనటువంటి విద్య పేదవాళ్ళకు కూడా విద్య అందేటువంటి విధంగా చూసేటువంటి ప్రక్రియ, ఇవన్నిటినీ కలిపి మనము అభివృద్ధి అంటాం. కానీ మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 5 ఏళ్ళు, ఇప్పుడు 2.5 ఏళ్ళు వీటినే తీసుకుందాం. గతం సంగతి వదిలిపెడతాం, గతంలో ఏం జరిగింది వ్యవహారం ఈ పక్కన పెడతాం. మన గత ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాన్ని వాళ్ళు తీసుకున్నటువంటి అంశం ఏంటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనము ప్రజలందరికీ వాళ్ళకు కావలసినటువంటి సంక్షేమ పథకాల విషయంలో నేరుగా వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు వేస్తే జగన్మోహన్ రెడ్డి మాకు డబ్బులు వేస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి వల్ల మాకు డబ్బులు వస్తున్నాయి, మాకు ఉపయోగం అవుతుందని ఆ రోజున ఉపయోగించుకోవడానికి డబ్బులు వస్తాయి, బానే ఉంటుంది. కానీ అవి వాళ్ళ జీవితాలను మార్చేటువంటి విధంగా సంక్షేమ పథకాలు ఉంటాయా? ఉండవు. వాళ్ళ జీవితం నడవటానికి పనికొచ్చేటువంటి అంశంగా మాత్రమే ఉంటది. ఒక్క సంక్షేమ పథకాలు మినహా జగన్మోహన్ రెడ్డి మిగతా డెవలప్మెంట్ ఆస్పెక్ట్ మొత్తాన్ని కూడా విస్మరించారు. ఇప్పుడు పరిశ్రమలు లేవు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు, కనీసం రోడ్లు వేయనటువంటి పరిస్థితి ఉంది, ఉన్న పరిశ్రమలు పారిపోయేటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో అంటే ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేటువంటిది పూర్తిగా కనుమరుగైనటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు. ఇందాక ఆయన మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఏం చెప్పారు? నాడు నేడు బడులు, ఒకే విధంగా గ్రామ సచివాలయాలు, అదే విధంగా ఇలాంటివన్నీ పరిపాలనకు సంబంధించినటువంటి బిల్డింగులు కట్టడం వ్యవహారం కానీ ఇవన్నీ పరిపాలనలో సాధారణంగా జరిగేటువంటి అంశాలు. బడులకు సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి అంశం కూడా సాధారణంగా జరిగేటువంటి అంశమే. కానీ ఒక్క పరిశ్రమ వచ్చిందా? కనీసము 1000 ఉద్యోగాలు, 50,000 ఉద్యోగాలు వచ్చాయా? మేము ఉద్యోగాలు ఇచ్చాము, వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చాము, గ్రామ వార్డు సచివాలయ కార్యదర్శులు ఇచ్చాము అని అంటారు. ఒకసారి గ్రామ వార్డు సచివాలయ కార్యదర్శులు ఇచ్చిన మాట వాస్తవమే, కాదనటం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీ ఏంటి? 5 ఏళ్ళు ప్రతి సంవత్సరము జనవరి వచ్చేసరికల్లా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఎక్కడుంది జాబ్ క్యాలెండరు? జాబ్ క్యాలెండర్ లేదు, ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి లేదు. అందుకనే జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి నమూనా అనేటువంటిది అట్టర్ ఫెయిల్ అయింది అనేటువంటి విషయము ఎప్పుడు తెలిసిందో తెలుసా? 2023లోనే ఆల్రెడీ ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఆంధ్రప్రదేశ్ లో ఉండే చదువుకున్నటువంటి వాళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ లో 3 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సంబంధించినటువంటి ఎన్నికల్లో ఏది జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ప్రాంతంలో పులివెందలతో సహా 105 నియోజకవర్గాల పరిధిలో జరిగినటువంటి 3 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. దట్ మీన్స్ ఒక ప్రజలు ఒక తీర్పు ఇచ్చేశారు, జగన్మోహన్ రెడ్డి
ముఖ్యమంత్రిగా నువ్వు పనికిరావు, నీకు పాలన చేత కాదని చదువుకున్నటువంటి వాళ్ళు ఎమ్మెల్సీ ఎన్నికల్లో, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీర్పు ఇచ్చారు. అప్పుడు ఏమన్నారు వీళ్ళు? ఆ రోజున సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు. ఏమి, వీళ్ళు మా ఓటర్లు కాదు, మా ఓటర్లు వేరే ఉన్నారు అని. వాళ్ళ ఉద్దేశం ఏంటో తెలుసా? వాళ్ళు ఆ రోజున ఏదైతే సిద్ధం సభల్లో చెప్పారో 151 నుంచి 175 పోతాం, నేను బటన్ నొక్కాను చూడండి, నేను బటన్ నొక్కి మీకు డబ్బులు వేశాను, మీరు నాకు బాకీ పడ్డారు, మీరు కూడా బటన్ నొక్కి ఈవీఎంల ద్వారా నాకు ఓట్లేయండి అని అడిగారు. అయ్యా, నువ్వు బటన్ నొక్కి డబ్బులు వేసిద్దామని ఇడుపులపై నుంచి తెచ్చావా? రాజశేఖర రెడ్డి ఇచ్చినటువంటి వాటాలు, డబ్బుల్లోంచి వాటాలు ఏమన్నా పంచావా? ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిధుల్ని సంక్షేమ పథకాల రూపంలో అందించావు. నువ్వు మిగతా డెవలప్మెంట్ ఏది? ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు, ఏమీ లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నువ్వు జనం దగ్గరకు కూడా వచ్చినటువంటి పరిస్థితి లేదు, నీ దగ్గరికి జనం రానిచ్చినటువంటి పరిస్థితి లేదు. అందుకని జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా పనికిరావని పక్కన పెట్టారు. ప్రతిపక్ష నాయకుడిగా కూడా అన్ఫిట్ అని 11 సీట్లకి పరిమితం చేశారు. మరి ఇప్పుడు 22 నెలల పరిపాలనకు సంబంధించినటువంటి అంశంలో కూటమి పార్టీలు వాళ్ళు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ ఏంటి? సంక్షేమ పథకాలని యథాతథంగా కొనసాగిస్తాము, ఇంకా అవసరమైతే 2 సంక్షేమ పథకాలు అదనంగానే ఇస్తామని సూపర్ 6 ను ప్రకటించారు. దాంతో పాటుగా డెవలప్మెంట్, పరిశ్రమలు తీసుకొస్తాం అనేటువంటి విధంగా ఈ 21 నెలల కాలంలో 21 లక్షల కోట్లకు సంబంధించినటువంటి MOUలకు సంబంధించినటువంటి ఒక ప్రయత్నం అనేటువంటిది జరిగింది. దాంతో పాటుగా ఈ రోజున గూగుల్ డేటా సెంటర్ అక్కడ ఏదైతే శంకుస్థాపన కానివ్వండి, అదే విధంగా విశాఖపట్నం కేంద్రంగా TCS కానివ్వండి, కాగ్నిజెంట్ కానివ్వండి, ఇన్ఫోసిస్ కానివ్వండి, ఈ విధమైనటువంటి డెవలప్మెంట్ ఒక IT హబ్ గా విశాఖపట్నాన్ని తయారు చేసేటువంటి ప్రయత్నాలు, అదే విధంగా గోదావరి జిల్లాల్లో రైస్, అదే విధంగా ఆక్వాకు సంబంధించినటువంటి పరిశ్రమను డెవలప్ చేసేటువంటి ప్రయత్నాలు, అదే విధంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు గుంటూరు, ప్రకాశం జిల్లా, హార్టికల్చర్ వంటి హబ్బును ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నాలు రాయలసీమలో. ఈ విధంగా ఒక పక్కా ప్రణాళికతో ఈ రోజున క్లస్టర్స్ వైజ్ గా డెవలప్మెంట్, అదే విధంగా మీరు చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా ప్రకటించినటువంటి అంశం ఏంటంటే, ఏదో రాజధాని అమరావతి, ఇదేదో అమరావతి వరకే పరిమితము, ఇదేదో ఒక ప్రాంతానికి అన్ని ప్రాంతాలను తీసుకెళ్లి డబ్బులు పెడుతున్నారు, ఇలాంటి వాదనలు కూడా తప్పు అనేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా చెప్పినటువంటి అంశం. 3 ప్రధానమైనటువంటి నగరాలు ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి చెందబోతున్నాయి. విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలు, అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కేంద్రంగా ఇక్కడ విశాఖ, ప్రకాశం జిల్లా వరకు, అదే విధంగా తిరుపతి కేంద్రంగా రాయలసీమ అభివృద్ధి అనేటువంటి అంశాల మీద ఒక పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఈ రోజున ఉంది. ఇది 2 ప్రభుత్వాల మధ్య ఉన్నటువంటి మార్పు. ఇక మాటలకు సంబంధించినటువంటి విషయాల్లో రాజకీయ పార్టీలు అనేక మాటలు మాట్లాడుకుంటాయి, ఖచ్చితంగా విమర్శలు చేసుకుంటాయి. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలని వాళ్ళేం పొగడాలని కూడా ఏం లేదు, పొగడాలని కోరుకోవటం కూడా తప్పే. అలాగని అనవసరమైనటువంటి విమర్శలు చేయటం వల్ల వాళ్ళకు వచ్చేటువంటి ప్రయోజనం కూడా ఏమీ లేదు. నిజంగా ఈ 22 నెలల కాలంలో ఈ ప్రభుత్వ వైఫల్యాలు ఏంటి? ఈ ప్రజలకు ఏమైనా నష్టం జరుగుతుందా? ప్రజలకు ఇచ్చినటువంటి ఇంకా సంక్షేమ పథకాలు కొన్ని అమలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది, వాటిని ఎప్పుడు అమలు చేస్తారు? వాటి మీద దృష్టి సారించి ప్రజల తరపున మాట్లాడటం, పోట్లాడటం, అసెంబ్లీకి వెళ్ళటము, ఇలాంటి ప్రయత్నము ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి ప్రతిపక్ష పార్టీ చేయాలి. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? ఎక్కడున్నాడు జగన్మోహన్ రెడ్డి? 22 నెలల్లో ప్రజల తరపున ఏమైనా ఒక పోరాటం చేశాడా? అసలు ఒక ప్రజల తరపున ఉద్యమం గాని, పోరాటం గాని, నిరసనలు గాని, అసలు వీటికి ఒక వాళ్ళ అసలు ఉద్యమం అంటే ఏంటి అనేటువంటి దాని మీద ఏమైనా అవగాహన ఉందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి? జగన్మోహన్ రెడ్డి వారానికి ఒకసారో 10 రోజులకు ఒకసారో వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం, లేదా ఎవరన్నా చచ్చిపోతే శవయాత్రలకు రావటం, ఎవరన్నా అవినీతి అక్రమాలకు పాల్పడి జైలుకు పోతే జైలు యాత్రలు చేయటం. అదేమనంటే మోహన్ రెడ్డి గారు అడగొచ్చు, మా నాయకుడు అరటి రైతుల కోసము, అదే విధంగా బిచ్చి రైతుల కోసము, పొగాకు రైతుల కోసము ఈ విధంగా ఉద్యమం అంటే ఏందయ్యా? ఉద్యమం అంటే ఏదో ఒకరోజు వచ్చి ర్యాలీ చేయటాన్ని ఉద్యమం అనరు. ఈ విషయం తెలుసుకోవాలి. ఇప్పుడు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరపున చేసిన ఒక్క ఉద్యమం కూడా లేదు.
అంబటి రాంబాబు అన్న నయం గుంటూరులో మొన్న కలెక్టరేట్ ముందు ఉదయం టిఫిన్ చేసి సాయంత్రం పెద్ద గ్లాస్ తో జ్యూస్ తాగి ఒక రోజు నిరసన చేశారని ఏదో ఒకటి చేశాడు. కనీసం ఆ తరహా ఉద్యమం కూడా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో లేదు. ఇది అభివృద్ధికి సంబంధించినటువంటి నమూనా విషయంలో రెండు ప్రభుత్వాల మధ్య ఉన్నటువంటి తేడా. రైట్. ఇప్పటికైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుసుకొని ఇప్పుడు ప్రభుత్వ వైఫల్యాల మీద ఇంకా ఏం కావాలి, ప్రజలకి ఏమన్నా కోరుకుంటున్నారా ఈ ప్రభుత్వం వైపు నుంచి అని తెలుసుకొని ముందు ఆ విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తే మంచిది. జగన్మోహన్ రెడ్డి మొన్న పీపీపీ అన్నాడు. ప్రజా ఉద్యమం ఒకవైపు నడుస్తుంటే దాని మొత్తాన్ని నీరుగార్చి నీళ్లు చల్లేసి మేము వస్తే రేపొద్దున ఈ పీపీపీ సంబంధించినటువంటి మొత్తాన్ని కూడా రద్దు చేసేస్తాం అని ఆ ఉద్యమానికి నీళ్లు చల్లేశాడు. అదే విధంగా పారిశ్రామికవేత్తలు ఎవరన్నా కానీ పెట్టుబడులు పెడితే వాళ్ళని జైలుకు పంపిస్తామని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. ఇదేం పారిశ్రామికవేత్తలను జైలుకు పంపించడానిక ప్రభుత్వాలు ఉండేది? ఇంకా అదేమంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రఫా రఫా అంటాం, లేకపోతే మేము రేపు పొద్దున అధికారంలోకి రాబోతున్నాం, వేసేస్తాం తీసేస్తాం. ఇవి మీరు అధికారంలోకి వచ్చేటువంటి వాళ్ళు మా డెవలప్మెంట్ ఇంతకన్నా బాగుంటది, మేము గూగుల్ డేటా సెంటర్ చేస్తే మేము ఇంకొక పెద్ద కంపెనీ తెస్తాం, అలాంటివి చెప్తే బాగుంటది తప్ప మేము వస్తే లోపలేస్తాం, మేము వస్తేనేమో రప్ప రప్ప గంగమ్మ జాతరలో నరికినట్టు పొట్టేళ్ళు నరికినట్టు నరుకుతాం, ఇవే వీటిని నమూనాగా చూపించాల్సింది. రైట్. మోహన్ గారు భవాని గారు చెప్పండి. అయితే నేను ఒక క్వశ్చన్ అడిగిన తర్వాత మీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. అయితే మొత్తంగా ఇప్పుడు జగన్ హయాంలో నవరత్నాలు అంటూ ప్రవేశపెట్టడం జరిగింది. అయితే నవరత్నాల ద్వారా నగదు బదిలీకే ప్రాధాన్యత ఎక్కువగా ఇచ్చారు అనేది ఒక ఎత్తు. అయితే గతంలో చేసిన అప్పుల వల్లే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే ఒక భవిష్యత్ అగమ్య గోచరంగా మారింది అంటూ కూడా నిపుణులు చెప్తున్న మాటలు. సో మీరు దానికి ఏ విధమైన స్పందన ఇస్తారు? మీకు భవాని గారు, డెవలప్మెంట్ అంటే నిన్నటికన్నా ఈ రోజు బాగుండడం డెవలప్మెంట్, నిన్నటికన్నా ఈ రోజు దిగజారిపోవడం డెవలప్మెంట్ కాదు. ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వారికి ఇల్లు కట్టించాలనే ఉద్దేశంలో భాగంగా మున్సిపాలిటీల్లో దాదాపు 30 లక్షల రూపాయలు ఎకరా కాస్ట్ పెట్టి కొని సెంటు దాదాపు 4-5 లక్షలు విలువ చేసినా కూడా అలాంటి విలువైనటువంటి స్థలాలు కొని పేదవాళ్లకు ఇల్లు పట్టాలు ఇచ్చే కార్యక్రమం, పట్టాలు కూడా రిజిస్ట్రేషన్ చేపించి తర్వాత ఆ ఇల్లు కట్టించేది దాదాపు 25 లక్షల ఇల్లు శాంక్షన్ చేసిన తర్వాత 7 లక్షలు పూర్తి అయిపోయినాయి, 10 లక్షలు దగ్గర అయిపోవచ్చినాయి. అలాంటి స్థానం తీసుకొచ్చినటువంటి మా ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. అంటే పేదవాడు ఇల్లు కట్టుకోవడము, పేదవానికి ఇంటి పట్ట వేయడము, అది కూడా ఒక పెద్ద డెవలప్మెంట్. అది తెలుద్దాం. ప్రతి మనిషికి ఏం కావాలనుకుంటారంటే నాకు ఒక ఇల్లు ఉండాలి, నా పిల్లలు చదువుకోవాలి, నేను ఆర్థికంగా బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి అని ప్రతి పేదవాడు అనుకుంటాడు. అది అనుకున్నప్పుడే డెవలప్మెంట్. మన ఇష్టం వచ్చినట్టు మనం ఏదో స్టేట్మెంట్ చేసి వెళ్ళిపోతే సరిపోయినంత మాత్రం డెవలప్మెంట్ కాదు. అదే విధంగా పేదవాళ్ళు చదువు లేక, చదువుకోని చేతగాక వాళ్ళ కుటుంబాల్లో చదివించడానికి ఇబ్బందికరమైనటువంటి సందర్భం ఉంటే పిల్లలను బడికి కూడా పంపించకుండా అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతుంటే ప్రైవేట్ స్కూల్ వెళ్ళాలంటే వేలు నెలలకు కట్టాలి, లక్షల సంవత్సరాలు కట్టాలి. ఇలాంటి పరిస్థితి, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటే ఇంగ్లీష్ మీడియం కావాలంటే ప్రైవేట్ స్కూళ్ళకే వెళ్ళాలి, ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళాలంటే లక్షల రూపాయలు వెచ్చించాలి, లక్షల రూపాయలు వెచ్చించాలంటే పేదవారి దగ్గర డబ్బు లేదు, డబ్బు లేనటువంటి పిల్లలు చదువుకుంటే ఉద్దేశంలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు 72,000 కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగింది. దానికి సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ కానీ లేక అమ్మఒడికి కానీ దీనికి సంబంధించి విద్యా పథకాలకు సంబంధించి, అదే విధంగా నాడు నేడు కింద స్కూళ్ళు పూర్తి స్థాయిలో శిథిలావస్థ స్థాయిలో ఉంటే వాటిని డెవలప్మెంట్ చేసి అక్కడ స్కూళ్ళు బ్రహ్మాండంగా తయారు చేసిన తర్వాత ప్రైవేటు స్కూళ్ళ కన్నా ఎక్కువ గవర్నమెంట్ స్కూళ్ళలోనే స్ట్రెంగ్త్ పెరిగి సీట్లు దొరకని పరిస్థితి ఉంటే ఆ స్కూళ్లను సందర్శించడానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఇది ఇప్పుడు కట్టించిందేనా, ఇది జగన్మోహన్ రెడ్డి గారు కొట్టినప్పుడు కట్టించిందా, ఇది ప్రైవేట్ స్కూలా గవర్నమెంట్ స్కూలా అనే విధంగా కట్టించి తీర్చిదిద్దినాడంటే అది ఒక పెద్ద డెవలప్మెంట్. అది మన డెవలప్మెంట్ అనేది పేదవాళ్ళకు తెలుసునో లేదో నాకు తెలియదు. వైఎస్ఆర్ ఆసరా ద్వారా పేదవారికి సంబంధించినటువంటి వాళ్లకు ఆసరా ఇచ్చే కార్యక్రమంలో భాగంగా 27,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. వైఎస్ఆర్ చేయుత ద్వారా 19,000 కోట్ల రూపాయలు. మీరు ఇంకో మాట అన్నారు, ఏది రాష్ట్రంలో అప్పులు చేసినారు, అప్పుల వల్ల జరిగిందని. 3,30,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పు చేస్తే
కేవలం ఇప్పుడు మాత్రమే ఈ 2 సంవత్సరాల్లో 3,50,000 కోట్ల రూపాయలు అప్పు చేయడం జరిగింది. ఇప్పటికి వాళ్ళు చెప్పినటువంటి సూపర్ 6 లో సూపర్ ఫెయిల్యూర్ అయినాయి. వాళ్ళు చెప్పే పథకాలు ఇప్పుడు కృష్ణాంజనేయులు గారు చెప్తున్నారు, బటన్ నొక్కితే ఓటేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు నమ్మి బటన్లు నొక్కి ఓట్లు వేయించినారు. ఓట్లు వేయలేదు, జనం నమ్మలేదని. మరి అదే బటన్లు డబుల్ నొక్కుతామని చెప్పినారు ఎవరు? పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళు ఆరాధించే నాయకులు. ఆయన చెప్పినారు బటన్ నొక్కేదేమైనా ముస్లిం కూడా నొక్కుతుందని. మరి ఆ ముస్లింతో ఈరోజు బటన్ నొక్కియచ్చు కదా. ముస్లింతో బటన్ నొక్కడానికి ముస్లిం ఏళ్ళు దగ్గరికి రావడం లేదా, ఇలాగ వీళ్ళు బటన్లో పెట్టడానికి డబ్బులు లేవా? ఏం ఉద్దేశంతో మీరు ఆ రోజు మాట చెప్పినారు, ఈ రోజు ఎందుకు తప్పుకుంటున్నారు? పెన్షన్లకు సంబంధించి మీరు ఎంత ఇస్తున్నారో లేదు. మేము 90,000 కోట్ల రూపాయలు పెన్షన్లు ఇచ్చాము, 90,000 కోట్ల రూపాయలు. ఇప్పుడు మీరు గొప్పగా చెప్పి 4,000 ఇస్తాం, 10,000 ఇస్తామని చెప్పినటువంటి పెద్ద మనుషులు 6 లక్షల పెన్షన్లు తొలగించినారు. 6 లక్షలు. ఇప్పుడు ఏదైనా సమాజంలో డెవలప్ అంటే నిన్నటికి రేపు డెవలప్ అయ్యి మా ఇంట్లో 3 పిల్లలు ఉంటే రేపు సంవత్సరంలో పెళ్లి చేసుకున్న తర్వాత 4 పుట్టచ్చు, 5 మంది కావచ్చు, 6 మంది కావచ్చు, 2-3 పెరుగుతూ ఉంటే. కానీ మనకు అధికారంలోకి 2024 వచ్చినప్పటి నుండి 2026 వచ్చేటప్పటికి సంఖ్య పెరగాల. దాంట్లోనే 6 లక్షల పెన్షన్లు తొలగించినామంటే మన డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది అనడానికి దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని మనం దృష్టిలో పెట్టుకోకుండా మన ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడుకుంటూ పోవడం కూడా పద్ధతి కాదు. అదే విధంగా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ పుట్టినప్పటి నుండి దాదాపు కేవలం మొత్తం అంతా కలిపితే కూడా 7 మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒకే సంవత్సరంలో 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి దాదాపు 7 కాలేజీలు పూర్తి చేసి వాటిని 1,00,000 కోట్లు విలువ చేసే సంపద సృష్టిస్తే వాటిని తీసుకుపోయి ప్రైవేట్ పరం చేస్తే, ఆ ప్రైవేట్ పరం చేసినటువంటి నీళ్లు మనవే, బిల్డింగులు మనవే, స్థలాలు మనవే, ఎంప్లాయీస్ మనలే, గవర్నమెంట్ జీతం ఇచ్చేట్టుగా ఉండి వాళ్ళని ప్రైవేట్లకు ఇస్తే ఇలాంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన మంచిది కాదు. పేదవాడిగానే ఉండకూడదు. పేదవానికి సరైన వైద్యం అందాలన్న ఉద్దేశంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇది గవర్నమెంట్ నడపండియా, లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి మన ఇష్టం వచ్చినట్టు ఖర్చులు పెట్టుకొని మనం ఫ్లైట్లలో తిరుగుతున్నాం. ఇంత ఖర్చు పెట్టేదానికన్నా కేవలం 5,000 కోట్లు పెట్టి అన్ని కాలేజీలు పూర్తయితే అనేక మందికి సీట్లు వచ్చాయి. పేదవాడు కూడా ఇక్కడ మెడిసిన్ చదువుతాడు, పేదవానికి వైద్యం అందుతుంది, అందుబాటులో వైద్యం ఉంటుంది. ఈ విధమైనటువంటి కార్యక్రమం చేయమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటే దాన్ని కూడా మనం ప్రైవేట్ వాళ్ళకి చేసి దాని ద్వారా కమిషన్లు కొట్టుకునే దానికి మనం ప్రయత్నం చేస్తే ఎక్కడ మనం డెవలప్ చేస్తున్నట్టు, ఏం డెవలప్ చేసినట్టు, ఎక్కడ విశాఖ డేటా సెంటర్ తెచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కదా. డేటా సెంటర్ 2023లో ఆదాని వాళ్ళని పిలిపించి శంకుస్థాపించింది జగన్మోహన్ రెడ్డి గారు కదా. 123 ఎకరాల భూమి కేటాయించి వాళ్ళకు 25,000 ఉద్యోగాలు కావాలి, మాకు ఐటీ పార్క్ కావాలి, ఐటీ టవర్ కావాలి, ఇవన్నీ ఒప్పందం చేసుకొని అక్కడ చేస్తే వీళ్ళు వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ మార్చి గూగుల్ సెంటర్ అని చెప్పి దాన్ని తీసుకొస్తున్నారు. దాదాపు 5 TMC వాటర్ ఇవ్వాలి వాళ్ళకు. 5 TMC వాటర్ కావాలంటే ఇప్పుడు మన దగ్గర అన్ని వాటర్ అక్కడ విశాఖపట్నంలో లేవు. అది ఎప్పుడు పోలవరం పూర్తయిన తర్వాత అక్కడ నుండి తీసుకురావాలి. అక్కడ కరెంటు విపరీతమైనటువంటి కరెంటు వాడతారు వాళ్ళు. ఆ కరెంటుకు దానికి సంబంధించినటువంటి కావాలా. ఇవన్నీ పూర్తి అయిన తర్వాత, అవన్నీ సప్లై చేసిన తర్వాత, అదంతా పూర్తి అయిన తర్వాత మీరు గొప్పగా చెప్పుకుంటే సరిపోతుంది. మీరు ఈ రోజు స్టార్ట్ చేస్తాను, ఈ రోజు ఏమో పూర్తి అయిపోయినట్టు మొత్తం అంతా మేమే చేసినాం, అంత అభివృద్ధి చేసిన వాళ్ళు లేరు అని మీరంతా మీరే సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటా పోతే ఆ సెల్ఫ్ డబ్బా కొట్టే మొత్తంగా వైఎస్ జగన్ హయాంలో జరిగిన అభివృద్ధి కంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి కుంటుపడింది అనేది మీ యొక్క అభిప్రాయం. ఎక్కడుందమ్మా అభివృద్ధి? ఎక్కడ అభివృద్ధి? వాళ్ళు రాజధాని పేరుతో చెప్తున్నారు. ఇంతవరకు మా భాస్కర్ గారు చెప్పినారు అక్కడేదో దేవతలు ఉన్నారు, దేవతలు పరిపాలన చేసినారు, ఆ రాజు వచ్చినాడు, ఈ రాజు పోయినాడు, ఆ రాజు పోయినాడు. శ్రీరామచంద్రుడు కూడా భారతదేశాన్ని పరిపాలించినారు. మరి శ్రీరామచంద్రుడి పేరు కూడా మనం పెట్టుకోవచ్చు. భారతదేశంలోనే మన ఆంధ్రప్రదేశ్ ఉండేది కూడా. మనము ఎవరో దేవతలు వచ్చినా ఎక్కడో దేవతలు అంటే అమరావతి ఒక చోట ఉంటే అమరలింగేశ్వరుడు ఒక చోట ఉన్నాడు. వీళ్ళు చెప్పే కార్యక్రమము 29 గ్రామాలకే 1,00,000 ఎకరాలు తీసుకుని ఇప్పుడు 50,000 ఎకరాలు తీసుకున్నారు. మళ్ళీ 50,000 ఎకరాలకు పూలింగ్ ఇస్తున్నారు. ఈ 1,00,000 ఎకరాలు తీసుకుని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు మాత్రమే 2,00,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. 2,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే శక్తి మన దగ్గర ఉందా? ఆ తర్వాత బిల్డింగ్లు ఎప్పుడు కడతాం? బిల్డింగ్లు కట్టిన తర్వాత ఓపెనింగ్ ఎప్పుడు చేస్తాం? ఓపెనింగ్ చేసిన తర్వాత రాజధాని ఎప్పుడు అవుతుంది? రాజధాని ఎప్పుడు అవుతే ఆడ కేవలం 2 లక్షల మంది జనాభా మాత్రమే 29 గ్రామాల్లో ఉన్నారు. 45 లక్షల జనాభా ఉన్నటువంటి మొత్తం సిటీని అంతా కలిపి ఒక పెద్ద రాజధాని చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఎవరైనా మేధావులుగా ఉన్న అలాంటి వాటికి సపోర్ట్ చేస్తారు. కానీ వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు వీళ్ళు నిర్ణయం తీసుకున్నట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేయలేదు, చేయకపోతే 11 ఇచ్చినారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉండనేమా కొంచెం. జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేయకపోతే 11 లేదమ్మా. 3
పార్టీలు కలిసినాయి, 4వ పార్టీ కాంగ్రెస్ మధ్యలో పెట్టుకున్నారు. ఆ తర్వాత కమ్యూనిస్టు ఇంకా సన్న పార్టీలని జత చేసుకున్నారు. ఇవన్నీ జత చేసుకుని ఎన్నికల కమిషన్ మేనేజ్ చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి 40% వచ్చింది, వీళ్ళకి వచ్చింది 54% వచ్చింది అందరికీ కలిపితే. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు రాక కాదు, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి పోవాలనే ఉద్దేశంతోనే సమయం ఇవ్వమని కోరినారు. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు, బయట కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి పోవచ్చు కదా, మాట్లాడొచ్చు కదా, చెప్పొచ్చు కదా అని. బ్రహ్మాండంగా అసెంబ్లీకి పోవాలని అడిగితే మేము టైం ఏమో నీకు ఇచ్చేది పులివెందుల ఎమ్మెల్యేకి ఎంత టైం ఇస్తామో అంతే టైం ఇస్తాం, నువ్వు పులివెందుల సమస్యలే మాట్లాడు కానీ రాష్ట్ర సమస్యలు మాట్లాడడానికి నీకు అంత టైం జనము ఈలేదు కాబట్టి నువ్వు అది ఎంత మాట్లాడడానికి లేదు అని చెప్తే మీతో మాట్లాడేది జనం దగ్గరికి వెళ్తున్నాడు, జనం దగ్గరికి వెళ్తున్నాడు, జనం దగ్గరికి వెళ్ళి జనం సమస్య తెలుసుకొని ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నాడు ప్రభుత్వానికి. సీము రక్తం ఉన్నటువంటి ప్రభుత్వాలు అయితే ప్రతిపక్ష నాయకుడు ఆరోపించినటువంటి ఆరోపణలు పరిగణలోకి తీసుకొని వాటిపైన పరిపాలన విధానాన్ని తప్పుంటే మార్చుకోవాల్సిన బాధ్యత ఉంది. కానీ అది ఏదో ఆయన చెప్పిందంత కామెడీ కింద తీసుకొని కాకపోతే ఒకటి మోహన్ గారు, అలా ప్రెస్ మీట్లు పెట్టి చెప్పే బదులు అసెంబ్లీకి వెళ్ళి ప్రజల తరపు నుండి మాట్లాడొచ్చు కదా అనేది కూడా ఒక టైప్ ఆఫ్ ప్రజల యొక్క స్పందన కూడా ఆ విధంగానే ఉంది. భవానీ గారు, నేను కూడా ఇదే మాటే చెప్పిన. ఇప్పుడే అసెంబ్లీకి వస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష స్థానం ఇవ్వమంటే ఏమని చెప్పిన తర్వాత సరే నాకు ప్రతిపక్షం ఇవ్వకపోతే పర్వాలేదు, సమయం ఇవ్వండి వస్తాను అన్నారు. సమయం ఇచ్చే ఏం తప్పమ్మా, 40% ఓటు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల తరపున మాట్లాడడానికి 40% వచ్చినటువంటి వ్యక్తికి సమయం ఇవ్వడం కూడా తప్పేనా? నీకు పులివెందుల ఎమ్మెల్యే కనిపిస్తే అంతే ఇస్తాం మేము ఏమని చెప్పి ఓపెన్ గా చెప్పాల్సిన అవసరం ఉంది. అసలు అక్కడ స్పీకర్ గా కూర్చున్నటువంటి వ్యక్తులు ఎలాంటి వ్యక్తులు ఉన్నారో మీరు చూసినారా? బాలకృష్ణ గారు పోయి ఆడ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీలో వాడు సైకో వాడు వీడు అని అసెంబ్లీలో ఒక ప్రతిపక్ష నాయకుడుగా ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పనిచేసినటువంటి వ్యక్తిని అలాంటి వ్యక్తిని పెట్టుకుని వాడు వీడంటే అక్కడ బల్లలు చరుచుకుంటూ కూర్చున్నటువంటి పెద్ద మనిషి రఘురామకృష్ణరాజు. అలాంటి రఘురామకృష్ణరాజు ఆడ డిప్యూటీ స్పీకర్ గా ఉన్నాడు. స్పీకర్ గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినారు కానీ చనిపోలేదు, చనిపోవాలా, అలాంటి వ్యక్తులు వద్దన్నటువంటి ఇలాంటి పెద్ద మనుషులు ఉన్న చోట ఇలాంటి చోట జగన్మోహన్ రెడ్డి గారికి పోలేదని ఇలాంటి మేధావులు చెప్తే వినాలా? ఇలాంటి మేధావులు చెప్పాల్సింది ఇలాంటి మేధావులు ఎందుకు అడగకూడదు? ఆ మేధావులు ఇల్లు ఆ మేధావులకు ఎందుకు చెప్పకూడదు? అయ్యా జగన్మోహన్ రెడ్డి గారికి సమయం ఇవ్వండి, సమయం ఇచ్చే తప్పే ఉంది. ఆయన వచ్చేది కూడా ప్రజా సమస్యల కోసమే కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి సమస్యలు వచ్చి మీకు చెప్పడానికి కాదు కదా, ప్రజా సమస్యలే కదా. చెప్పరు అంటున్నా. విజయ్ భాస్కర్ గారు మీరేమంటారు? ఏమా సరే, మోహన్ రెడ్డి గారు డిబేటింగ్ విషయం వదిలేసి ఎన్నికల ఉపన్యాసం ఇచ్చాడు, విన్నాను. ఇప్పుడు మనకి తమిళనాడులో చిదంబరం అని ఉంది, అది ఒక పట్టణం, అది ఒక ఆధ్యాత్మిక కేంద్రం. చిదంబర రహస్యం అనే ఒక సామెతగాడు ఉంది, చిదంబర రహస్యం, పాపులర్ అది సేయింగ్. ఆ చిదంబరంలో ఆ గుడికి వెళ్తే పూజారి ఆ కట్టను వేసి ఉంటుంది, ఆ కట్టను తొలగిస్తాడు. భక్తుల్ని దర్శనం అయిందంటే దర్శనం అయిందంటారు, దర్శనం అయిందంటారు. అక్కడ ఏం కనపడదు, దర్శనం అయిందంటారు. తర్వాత ఇంకో భక్తుడు వస్తాడు, మళ్ళీ కట్టను తొలగిస్తారు, దర్శనం అయిందంటే దర్శనం. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అభివృద్ధి అది. చిదంబరంలో ఏ విధంగా దర్శనం అక్కడ పోతే మూల విరాట్ కనిపించడో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి శూన్యం. రెండవది, జగన్మోహన్ రెడ్డిని పులివెందుల సమస్యల వరకే మాట్లాడాలా, నీకు ప్రతిపక్ష పాత్రగాడ ప్రజలు ఇవ్వలేదు, పోతే పులివెందుల వరకే నువ్వు మాట్లాడాలా అని కాదు. ఒకసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తి అయినా, పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన వ్యక్తి అయినా, వాళ్ళు పార్లమెంటు సభ్యుడు భారతదేశం అంతా మాట్లాడచ్చు, శాసనసభ్యుడు కూడా రాష్ట్రాన్ని గురించి మాట్లాడవచ్చు. రాష్ట్రమే కాదు, సామాన్య పౌరుడు కూడా దేశ సమస్యల మీద స్టేట్మెంట్లు ఇవ్వచ్చు, డిబేట్స్ లో పాల్గొవచ్చు. అదేవిధంగా చట్టసభల్లో ఒక శాసనసభ్యుడు దేశ సమస్య కూడా మన రాష్ట్రంతో ముడిపడి ఉంటే మాట్లాడవచ్చు. అదేవిధంగా వావిలాల గోపాలకృష్ణయ్య గారిని మనం అభినవ్ గాంధీ అంటాం. చాలా వృద్ధాప్యంలో చనిపోయాడు ఆయన, స్వాతంత్ర సమరయోధుడు, బహు గ్రంథకర్త. పుచ్చలపల్లి సుందరయ్య గారు, ఓంకార్ గారు, గుమ్మడి నర్సయ్య గారు, ఆయనది ఒక న్యూ డెమోక్రసీ అనే పార్టీ. అదేవిధంగా జైపాల్ రెడ్డి గారు, అదేవిధంగా వెంకయ్య నాయుడు గారు, అదేవిధంగా ఆలయ నరేంద్ర గారు, వీళ్ళంతా ఒక్కోసారి ఉండు మోహన్ రెడ్డి గారు, చాలాసేపు శ్రద్ధగా విన్నాం మీ ప్రసంగం, మీ ఎన్నికల ఉపన్యాసం. పోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రమ్మని
మేము ఆహ్వానిస్తున్నాం. మా శాసనసభ్యులు ఆహ్వానించారు, స్పీకర్లు ఆహ్వానించారు. కాకుంటే ఆయన ప్రతిపక్ష పాత్ర అడిగితే ప్రజలు కదా ఇవ్వాల్సింది, వాళ్ళు ఇవ్వలేదు, ప్రజలు ఇవ్వలేదు, నీకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు. రెండోది ప్రతిపక్ష పాత్ర అడుగుతున్నావు. అసలు ప్రతిపక్ష పాత్ర అడిగేది ఏముందమ్మా? వాడు ఆ రోజుల్లో వెంకయ్య నాయుడు, ఒక చిన్న యువకుడు, జైపాల్ రెడ్డి, వీళ్ళంతా అడిగారా? వాళ్ళు అడిగారా? వచ్చారు, అసెంబ్లీకి వచ్చారు, దూసుకుపోయారు, వాళ్ళ ప్రసంగాలతో ప్రజలను ఆకర్షించారు. ప్రెస్ మీడియా అంతా వాళ్ళ చుట్టూ తిరిగింది. వెంకయ్య నాయుడు చుట్టూ, జైపాల్ రెడ్డి చుట్టూ, కొత్తపల్లి సుందరయ్య చుట్టూ, వావిలాల గోపాలకృష్ణ చుట్టూ, మోహన్ గారు ఆగండి, ఒక్క నిమిషం ఆగండి, మనకు టైం ఎక్కువ. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చాలా టాలెంటెడ్ మనిషి అని వాళ్ళు చెప్తున్నప్పుడు ఆయన టాలెంట్ అంతా చట్టసభలో చూపిస్తే దానికి రికార్డ్ ఎవిడెన్స్ ఉంటుంది. మీరు అన్నట్టు బయట చేరి ఏదో శవయాత్రలో లేకపోతే ఇతర ఏదో ఒక రోజు కాసేపు పోయి అలా మామిడి రైతులని దానివల్ల ఉపయోగం ఏముంది? శాసనసభలో మాట్లాడింది అఫిషియల్ గా ఉంటుంది, దానికి రికార్డ్ ఎవిడెన్స్ ఉంటుంది. చట్టసభకి ఎన్నుకున్నారు ప్రజలు, ఆ పులివెందుల ప్రజలు ఆయన చట్టసభలో ఆయన పెర్ఫార్మెన్స్, మనం గెలిపించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వీరంగం చేస్తారేమో చూడాలని ఉంటది వాళ్ళకి. మన పులివెందుల సమస్యల మీద శాసనసభలో కాబట్టి పాపం పులివెందుల ప్రజాన్ని జగన్మోహన్ రెడ్డి గారి పెర్ఫార్మెన్స్ ని చట్టసభలో చూడాలని చెప్పేసి పులివెందుల ప్రజలు ఉవ్విళ్ళూరుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు వారి ఆశల మీద నీళ్లు చల్లుతున్నారు, వాళ్ళని నీరు గారుస్తున్నాడు. పోతే నేరుగా శాసనసభకు రావచ్చు, బ్రహ్మాండంగా ఆయన అనర్గళంగా రాష్ట్ర సమస్యల మీద మాట్లాడితే ఎవరు కాదంటారమ్మా? వెంకయ్య నాయుడికి ఎంత సమయం ఇచ్చారనుకుంటున్నారు? జైపాల్ రెడ్డి గారికి, పుచ్చలపల్లి సుందరయ్య గారికి, వావిలాల గోపాలకృష్ణ గారికి, ఓంకార్ గారికి, ఇలా మనం చెప్పుకుంటూ పోతే మరి వాళ్ళంతా అలా కాదు. తన స్వామి వివేకానందకి చికాగో మహాసభలో 3 నిమిషాల మించి సమయం ఇవ్వకపోతే ఆయన 25 నిమిషాల పాటు ప్రపంచాన్ని ఆవిష్కరించాడమ్మా. ప్రపంచంలో ఉండే మత గ్రంథాలు, పోతే ఆధ్యాత్మిక విషయాల మీద ఆయన అనర్గళ ప్రసంగానికి చికాగో ప్రపంచ మహాసభలో అందరూ తన్మయులైపోయారు. అట్టగా జగన్మోహన్ రెడ్డి గారు తన హావభావాలతో, తన లేవనెత్తే సమస్యలతో చట్టసభని పారవస్యం చెంది మాట్లాడితే ఎవరు కాదన్నారు? ఇప్పుడు మనం మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీకి పంపించమని అడుగుదాం. ఆ మోహన్ రెడ్డి గారు ఎన్నికలు విజయభాస్కర్ గారు, మోహన్ గారు ఒక్క నిమిషం ఆగండి. కృష్ణాజిలాల్ గారు, మీరు చెప్పండి, ఇప్పుడు ఏపీ రాజకీయాలు కేవలం 2 వ్యక్తుల మధ్య లేదంటే సిద్ధాంతాల మధ్య తిరుగుతున్నాయి అంటే మీరు ఏం చెప్తారు? 2 పార్టీల మధ్య ఇప్పుడు రాజకీయ విమర్శలకి వేదికగా ఆంధ్రప్రదేశ్ మారుతుంది, అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచిది కాదు. విమర్శలు చేసుకోవటానికే ప్రాధాన్యత ఇవ్వటం అనేటువంటిది కూడా మంచిది కాదు. ఇప్పుడు ప్రతిపక్షం అన్న తర్వాత వాళ్ళు విమర్శలు చేస్తారు కూటమి ప్రభుత్వం మీద. ప్రభుత్వం కూడా వైసీపీని విమర్శిస్తూ కాలం గడిపేటువంటి ప్రయత్నాలు చేయటం కూడా కరెక్ట్ కాదు. సపోజ్ ఈ రోజున గూగుల్ డేటా సెంటర్ కి సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది, చాలా విషయాలు మాట్లాడారు. కానీ నారా లోకేష్ ఏం మాట్లాడారు అక్కడ? మేము గూగుల్ డేటా సెంటర్ తెచ్చినటువంటి ప్రభుత్వం మాది, వాళ్ళది గొడ్డలి పార్టీ వాళ్ళది అని చెప్పేసి మాట్లాడారు. ఆ విధంగా విమర్శలు చేయటం వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు? వీడిందాక ఒక డిబేట్ లో ఈ మోహన్ రెడ్డి గారే చెప్తున్నారు, వాళ్ళది మరి మాది గొడ్డల పార్టీ అయితే మీరేమన్నా తెలుగుదేశం పార్టీది వెన్నుకోటు పార్టీ అని చెప్పేసి ఆయన అడుగుతున్నారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇస్తున్నారు వీళ్ళు. విమర్శలు చేసి లేనిపోయినటువంటి విమర్శల ద్వారాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. వాళ్ళు హాయిగా విమర్శలు చేస్తూ కాలం వెల్లగేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందుకని కూటమి ప్రభుత్వానికి నా సూచన ఏంటి అంటే, డెవలప్మెంట్ ఆస్పెక్ట్ లో వైసీపీ కన్నా మీరు భిన్నమైనటువంటి ప్రభుత్వము, మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అనేటువంటి విధంగా మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నింటినీ కూడా ఫలప్రదం అయ్యేటువంటి విధంగా మొన్న 21 లక్షల కోట్ల రూపాయల MOUలు జరిగాయి అనేటువంటిది ఇది మొన్న కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సెమినార్ జరిగింది విశాఖపట్నంలో. అప్పుడు జరిగినటువంటి MOUలు కానీ, లేకపోతే దావోస్ కు వెళ్ళినటువంటి సందర్భంలో కొన్ని కంపెనీస్ తో చేసినటువంటి MOUలు కానీ, ఇవన్నీ కూడా
వాస్తవ రూపంలోకి వచ్చేటువంటి విధంగా ఉమ్, కూటమి పార్టీలు చెప్పినటువంటి విధంగా ఎన్నికల సమయంలో 20 లక్షల ఉద్యోగాల కల్పన అనేటువంటిది తమ పార్టీలు తమ రాబోయేటువంటి ప్రభుత్వ లక్ష్యం అనేటువంటి విధంగా కూటమి పార్టీలు ఎన్నికల సమయంలో చెప్పాయి. కాబట్టి ఆ విధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన దిశగా అనేకమైనటువంటి పరిశ్రమలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అయ్యేటువంటి విధంగా ముందుకెళ్ళాలి. అంతే తప్ప రాజకీయ విమర్శలు చేసుకోవటం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. రైట్. వైసీపీ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పక్కర్లా. ఉమ్, ఇప్పుడు మోహన్ రెడ్డి గారు ఎంత ఉపన్యాసం చెప్పినా ఏం చేసినా ఫైనల్ గా ఏంటి, ఇవన్నీ మీరు చేశారని చెప్పుకున్న తర్వాత ఇవన్నీ పనికి మాలిన పనులు అని ప్రజలు తీర్పిచ్చేశారు. వైసీపీ Right, okay. తర్వాత ఇప్పుడు ఆయన ఎన్ని ఉపన్యాసాలు చేసేందుకు అయ్యో పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. జనమే పట్టించుకోరు. అందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పట్టించుకోవాల్సినటువంటి అవసరమే లేదు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. జగన్మోహన్ రెడ్డి గురించి Right, అసలు okay. మాట్లాడేటువంటి అవసరం లేదు. ఓకే, థ్యాంక్ యూ కృష్ణాంజనేయులు గారు, అదేవిధంగా ఎల్ఎం మోహన్ గారు, విజయ్ భాస్కర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి డిబేట్ లో పాల్గొని మీ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరిచినందుకు. చూసారు కదండి, ఇది వాళ్ళ మీడియా డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్వతంత్ర.